నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్. ఈరోజు మన ఇంటి గోడ గడియారాన్ని ఏ దిక్కును తగిలించాం, ఏ సైడ్లో ఉంది, ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనం ముఖ్యంగా ఎక్కువ శాతము ఈస్ట్ సైడు ఎక్కువ పెడుతూ ఉంటారు. దాన్ని ఎలా పెడతారు ఏంటన్నది క్లియర్గా ఒక్కసారి మీరు కూడా చూసుకోండి. దీనివల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ గోడ గడియారం గురించి ఫుల్ వీడియో మనం తెలుసుకోక ముందు మనం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. గానగాపూర్ వెళ్ళిరండి, ఖచ్చితంగా ఒక రాత్రి స్టే చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మనం వెళ్ళాల్సిన రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ దర్శనం బాగా మనకు ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది. ఆ లోపల కన్నంలోంచి చూస్తేనే అక్కడ మాత్రమే పవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఉత్సవ విగ్రహం అనేది కొన్ని పెడతారు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఆ విగ్రహం వల్ల లోపలున్న స్వామి వల్లనే చాలా పవర్స్ ఉన్నాయి. చాలామంది సాటర్డే, సండే, థర్స్డే వెళ్తూ ఉంటారు. గుడికి మనం ఏ రోజు వెళ్ళామా అన్నది కాదు, అక్కడ మనం తీసుకున్న ఆరా పవర్తోనే మనకు ముఖ్యం. ఇది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మనం వెళ్ళాల్సింది. ఇంకొకటి, పౌర్ణమి రోజు వెళ్తూ ఉంటారు. పౌర్ణమి రోజు పవర్స్ ఉంటాయి అంటారు, కానీ లోపల ఉన్న దేవుడికి పవర్స్ ఉంటాయి. కానీ వీలైతే మీరు ఆ రోజు లోపల ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోండి, కానీ అక్కడ ఎప్పుడూ పవర్సే ఉంటాయి. ఏ రోజు వెళ్ళినా పవర్సే ఉంటాయి. ఒక పౌర్ణమి రోజో, లేకుంటే ఒక సాటర్డేనో, ఒక సండేనో, ఒక థర్స్డేనో అని అనుకోకండి. చూసుకొని మిగతా రోజులు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే, ఈ రోజుల్లో మార్నింగ్ 11:30 నుంచి మ్యాక్సిమం 1 వరకు ఉండండి. అక్కడ హారతి టైం అంటారు. ఆ టైంలో మనకు దత్తాత్రేయ స్వాముల వారు గుడికి వస్తారు అని ఒక ప్రతీతి ఉంది. ఆ టైంలో కంపల్సరీ గుడిలో కూర్చోడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా అక్కడ ఉండండి. థ్యాంక్ యూ మీ అందరికీ. మనం ఈరోజు గోడ గడియారం గురించి తెలుసుకుంటున్నాం. ఒక 2 దిక్కుల గురించి చెప్తాను ఫస్ట్, తర్వాత మనకు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను మీకు. అది మనందరికీ పవర్స్ ఎలా ఉండాలి ఏంటన్నది తెలుసుకోవడానికి కోసం నేనే వస్తాను. దానికి ఏంటన్నది మీకు క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి, చూస్తేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దానికన్నా ముందుగా మీరు 500 మెసేజ్లు చేస్తే కనుక ఖచ్చితంగా మనందరికీ ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తాను. అందులో ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి, కన్సల్టేషన్ ప్లస్ మొబైల్ నెంబర్ ఏంటన్నది ఇక్కడ అంతా రాస్తాను, మీరు చూసుకోవచ్చు. దీన్ని బట్టి సెట్ చేసుకుందాం. తర్వాత గోడ గడియారం. గోడ గడియారం మన ఇళ్లలో ఎక్కువ శాతం, నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళి చూసినప్పుడు దాదాపు 50% పీపుల్స్ ఈ వెస్ట్ సైడు హాల్ ఉంటుంది కదా, ఇలా మనకు ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఏ ఇంట్లో అయినా సరే ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మన వాళ్ళు ఈ గోడకు ఉంటుంది. ఇక్కడ ఇది ఏదో ప్లేస్లో గోడ గడియారాన్ని పెడతా ఉంటారు, రైట్? మీ ఇళ్ళలో కూడా ఉండొచ్చు కొంతమంది ఇళ్ళల్లో. ఆ తర్వాత ఇక్కడ సౌత్ సైడ్ కూడా పెట్టే ఉంటారు. ఇది కూడా ఒక 50 మెంబర్స్ ఇళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఇలాంటి తప్పు చేయకండి. గోడ గడియారాన్ని ఈ ప్లేస్లో పెట్టకండి. వెస్ట్ కానీ సౌత్ కానీ పెట్టొద్దు. దీనివల్ల అనర్థాలు ఏం జరుగుతాయంటే, మీరు ఒకవేళ వెస్ట్ సైడ్ గనక గోడ గడియారాన్ని ఈ దిక్కున నుంచి ఈ దిక్కు వరకు ఎక్కడ సైడ్ అయినా సరే, ఇక్కడ ఈ రూముల్లో అయినా సరే, మళ్ళీ ఈ రూమ్ కాదనుకోకండి, ఏ రూమ్లోనైనా సరే వెస్ట్ సైడు మీరు సౌత్ సైడ్ కానీ పెట్టకండి. ఇక్కడ వెస్ట్ సైడు మనం గోడ గడియారం పెట్టడం వల్ల మన చూపు ఏం చేస్తామంటే, మనము అమ్మగారు, మన వాళ్ళందరూ వైఫ్ కానీ మన అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇక్కడ కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. ఇది కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్లో వంట చేసినప్పుడు అంతా ఈమె ఇక్కడ నుంచి ఈ దిక్కు చూస్తుంటుంది. ఎక్కడ సైడ్ దిక్కు చూస్తుంది? సౌత్ సైడ్ దిక్కు చూస్తుంది. ఆ దిక్కేంటి? ఆ స్థానము మంచి స్థానం కాదు.
దానివల్ల గొడవలు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ గొడవలు అవ్వడం వలన మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాల్సిన పనులు చేసుకోకుండా ఇబ్బందుల పాలవుతుంటాం. చీటికి మాటికి గొడవలు చేసే ఈ దిక్కుని మనము ఎంటర్టైన్ చేయొద్దు. ఈ దిక్కున మనము చూసినప్పుడు మన చూపు ఒక మంచి దిక్కును చూడాలి, మంచి ఎనర్జీ వచ్చే దిక్కు చూడాలి. ఆ దిక్కు ఏంటి కూడా మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఒకవేళ సౌత్ సైడ్ పెట్టాము, ఇది ఎంతైతే నెగటివ్ స్థానమో ఈ సౌత్ స్థానం కూడా నెగటివ్ స్థానము. మన వాళ్ళు ఏం చూస్తారంటే ఇంట్లో నుంచి రాగానే సౌత్ను చూస్తూ ఉంటారు. ఎక్కువ యాక్సిడెంట్స్, ప్రమాదాలు, అప్పులు, ఇబ్బందుల పాలవుతారు. చాలా డేంజరస్. ఇది కొంతవరకు మనకు వెస్ట్ సైడ్ నయమైన సౌత్ సైడ్ మాత్రం చాలా డేంజరస్. చనిపోయిన వాళ్ళు మాత్రమే ఉండాలి. ఈ దిక్కుకు కారణం ఏంటి? యమస్థానం అంటాం. ఈ యముని స్థానంలో మనము ఆ గడియారం పెట్టినప్పుడంతా మనం ఏం చేస్తుంటాం? సౌత్, ఇది నాకు ఈ సైడ్ సౌత్ ఉంది, రైట్ సైడ్, నేను సౌత్ని చూస్తూ ఉంటే ఏమండి, యమస్థానాన్ని మనం ఆహ్వానించినట్టే, మనము ఆ యొక్క పవర్ని ఆహ్వానించినట్టే. యముని ఆహ్వానాన్ని మనం ఆహ్వానించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం మనము ఏదైతే ఉందో కోరుకుంటున్నామో అది చూసి 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 ఆ పవరు అటే లాగేస్తుంటుంది. ఇది చాలా డేంజరస్. దీనివల్ల మనము ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఈ వెస్ట్ సైడ్ కానీ ఈ సౌత్ సైడ్ కానీ మన ఇంట్లోని గోడ గడియారాలు పెట్టకండి దయచేసి. ఇప్పుడు మనం నార్త్ గురించి ప్లస్ ఈస్ట్ గురించి తెలుసుకునే ముందు మన లైఫ్లో మనకు కావాల్సినటివి ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి, మంచి నేమ్ కావాలి, మంచి బిజినెస్ నేమ్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కావాలి, మంచి వెహికల్ నెంబర్ కావాలి, మంచి హౌస్ నెంబర్ కావాలి, మంచి సిగ్నేచర్ కావాలి, మంచి ఆరా పవర్స్ కావాలి. ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా. ఈ ఆరా పవర్స్తో మనకి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ న్యూమరాలజీ ఎంత పవరో ఆరా పవర్స్ మన ఇంట్లో ఉండడం అంత పవరు. ఇప్పుడు మనము ఇంట్లోని గోడ గడియారం గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఒక ఎనర్జీ, మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ ఉంటే దాని వలన మనకి ఏది మార్చుకున్నా ఎంతైనా కూడా మన కర్మలు తెగవు. దీని వలన ఆరా పవర్స్ వలన మనకు ఎటువంటి దయ్యాలు రావు, భూతాలు రావు, మీకు ఎవరైనా చేతబడులు చేయలేరు, ఏది చేయలేరు మీ దగ్గర ఆరా పవర్స్ ఉంటే. ఈ ఆరా పవర్స్ మీ ఇంట్లో నెగటివ్స్, చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులకు అనుగుణంగా నేను ఏం చేస్తున్నానంటే ఈ జూలై 10వ తారీఖు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. జూలై 10 నుంచి ఈ జూలై ఎండింగ్ వరకు, మంత్ ఎండ్ వరకు 1546 ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా మీ ఇంటికి వచ్చి నేనే చెక్ చేస్తాను. ఇది ఓన్లీ ఏపీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే. ఎక్కడ ఉన్నా సరే నేను ఇది ఇస్తున్నాను. ఆ తర్వాత ఒకవేళ మీరు బయట స్టేట్స్ ఏదైనా సరే 3799కి చేస్తున్నాను. ఇక్కడ దీన్ని మీ యొక్క ఇంటి ఆరా స్కాన్ చేయించుకోవడానికి మీరు ఈ ఫీజు పే చేస్తే ఖచ్చితంగా నేను వచ్చి చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే దాని వలన ఒక్కసారి నెగిటివ్ ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చినప్పుడు చేయించుకోకపోతే మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు. చేయించుకుంటట్టు ఉంటేనే మన ఇంట్లో చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది నేను మీకు కాల్ చేసినప్పుడు మాట్లాడుతాను ఎలాగో. అయితే ఈ జూలై 10 నుంచి మన జూలై ఎండింగ్ వరకు మీరు సెట్ చేసుకొని ఈ ఫీజు పే చేస్తే ఖచ్చితంగా నేను వస్తాను. ఇది చూసుకోండి. అలాగే మీ యొక్క పిల్లలు భవిష్యత్తు కానీ వాళ్ళ యొక్క పేర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం 469 రూపాయలు ఫీజు పెట్టాను. ఇది కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంది ఏంటో తెలుసుకోండి. అలాగే మన యొక్క కన్సల్టేషన్ ఫీజు 1546 ఫర్ హెడ్ ఉంటుంది. ఫ్యామిలీకి అయితే కొంచెం తగ్గింపు ఉంది. అదందరూ కూడా చూసుకోండి ఇద్దరి కోసం. నెక్స్ట్ ఇదంతా ఒక భాగము మనందరికీ. అయితే మన ఇంట్లో గోడ గడియారాన్ని నార్త్ సైడ్ ఉంచితే ఎలాంటి ప్రభావం ఉంటుంది? నార్త్ సైడ్ ఉంచితే
ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇక్కడ నార్త్ యొక్క దిక్కుకి సంబంధించిన ఒక గ్రహం ఉంటుంది, ఒక దిక్పాలకుడు ఉంటాడు. ఒక దిక్పాలకుడు ఉంటాడు. ఆ దిక్పాలకుడు ఎవరంటే కుబేరుడు ఉన్నాడు. కుబేరుని యొక్క స్థానము ఈ నార్త్లో ఉంటుందని చెప్తారు. ఈ నార్త్లో కుబేరుని యొక్క మనము చూస్తుంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉంటే మనము ఉత్తరం సైడ్ మనం చూస్తూ ఉంటే మనకు వచ్చేసి ఆ పవర్, పాజిటివ్ ఎనర్జీ పవరు అనేది మనకు వస్తుంది. ఎప్పుడు నార్త్ సైడ్ మనం టీవీలు కావచ్చు, మన యొక్క ఇంట్లో ఏవైనా మనం పెట్టుకోవాలంటే ఆల్రెడీ వీడియోస్ కూడా కొన్ని చేశాను సోఫాల గురించి. ఇవన్నీ కూడా మీరు నార్త్ సైడు మన ఇంట్లోని గోడ గడియారం కనుక ఉంటే కనుక చాలా పవర్ ఉంటుంది. కుబేరుని యొక్క పవర్ వస్తుంది. ఆ ఎనర్జీని మనం ఆహ్వానించుకుంటూ ఉంటాము. కొన్ని మన ఇంట్లో చూసుకుంటుండండి, కొన్ని వాటర్ ఫ్లో అయ్యేటివి కూడా కొన్ని పెట్టండి అక్కడ, ఆ నార్త్ దిక్కులో పెట్టండి. కొన్ని ఏవైతే చిన్న చిన్న గలగలలు అంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్ రాకుండా కొన్ని చిన్న చిన్న గాలికి సౌండ్స్ చేస్తూ ఉంటాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. ఇంట్లో మన అమ్మ కానీ, మన కూతురు కానీ, మన వైఫ్ కానీ ఉంటే కనుక వాళ్ళ కాళ్ళకి గలగల అనే గజ్జల సౌండ్ వచ్చే పట్టీలు వేసుకొని తిరుగుతున్నామని చెప్పండి. ఎందుకంటే దాని వలన లక్ష్మీదేవి ఆహ్వానం, అంటే ఉత్తరం యొక్క మనకు పవర్స్ అనేటివి మనకు వచ్చి చాలా పవర్స్ అనేటివి క్రియేట్ అవుతాయి ఇంట్లో. ఇది ఖచ్చితంగా పాటించండి, చాలా పవర్ ఉంటుంది. నైరుతి దిక్కున నార్త్ సైడు మన ఇంటికి గోడ గడియారం పెట్టడం వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి. మంచి మీరు పెట్టి చూడండి. ఒకవేళ మీరు వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ మీ యొక్క ఇంటి గడియారాలు ఉంటే కనుక నార్త్ సైడ్ పెట్టి చూడండి, సూపర్ పవర్ అనేది వస్తుంది. అలాగే మన ఇంటికి ఇక్కడ ఏ దిక్కున అనే కాకుండా ఈస్ట్ సైడ్ పెట్టినా కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఇక్కడ మనకు శివుని ఆధిపత్యం అంటే నార్త్ ఈస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఈ పవర్తో మనము ఈస్ట్ సైడ్ పెట్టినప్పుడు శివుని అంటే మనకు సూర్యుడి పవర్ ఏదైతే ఉందో పొద్దున్న తెల్లవారంగానే సూర్యుడి పవర్ మన ఇంట్లోకి వస్తుంది. అప్పుడు మనము ఏం చేస్తాం, టైం చూడడానికి అస్తమానం బయటికి వెళ్ళినప్పుడల్లా ఇట్లా ఈస్ట్ని చూస్తూ ఉంటాం. ఈ ఈస్ట్ని చూసినప్పుడు మనకు ఆ ఎనర్జీ, సూర్యుడి ఎనర్జీ అనేది మనకు వచ్చి చాలా మంచి పవర్ క్రియేట్ అయ్యి మనం అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కువ శాతము మనము ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ పెట్టుకోవడానికి మన ఇంట్లోని గోడ గడియారాన్ని పెట్టుకొని ప్రయత్నించండి. ఇక్కడ నేను కొన్ని మార్క్స్ ఇస్తాను. ఏ సైడ్ ఎక్కువ పెట్టుకుంటే మనకు మంచి ఎనర్జీ క్రియేట్ అయ్యి మనం చేసుకున్న పనుల్లో లాభాలు పొందుతాం అనేది చెప్తాను. ఇక్కడైతే కనుక 95% అండి ఈస్ట్ సైడు. నార్త్ సైడ్ అయితే 100%. ఇక్కడ వెస్ట్ సైడ్ అయితే కనుక 40% మనకు పవరు. ఇక్కడికి వస్తేనేమో 10% మాత్రమే ఉంటుంది ఎనర్జీ. మీరు ఏది కావాలో, మీకు ఎంత ఎనర్జీ కావాలో చూసుకొని మీ ఇంటి గోడ గడియారాన్ని ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొని హాయిగా మంచి ఎనర్జీస్ వచ్చేలా చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ.